టీఎస్ఈఈ 327 ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్లకు సన్మానం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎస్ఈఈ 327 ఐఎన్టీయూసీ యూనియన్ కార్యాలయంలో స్టేట్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన కూన వనితా సంతోష్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన యూనియన్ నాయకులు, సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్న వయసులో జగ్గారెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని చైర్మన్ వనితా సంతోష్లను ఘనంగా సన్మానించారు. చైర్మన్ వనితా సంతోష్ మాట్లాడుతూ, సంగారెడ్డి మున్సిపాలిటీని జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి సహకారంతో రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీరుస్తారని కూన వనితా సంతోష్ తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండి పట్టణంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీరయ్య, కార్యదర్శి శ్రీకర్ రెడ్డి, కోశాధికారి వెంకటేశం, కంపెనీ లీడర్ గోవిందరాజ్, మహిళా కార్యదర్శి మంజుల, జ్యోతి, లక్ష్మి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సంతోషంగా చాల్సదిగా కోరుచున్నాను. మొదటగా దయచేసి మహిళలు ఘనంగా సన్మానించాల్సిందే కోరుచున్నాము. గోవిందరాజు గారు, జగ్గారెడ్డి గారికి వెన్నంటూ ఉంటూ వారి ఆంజనేయ బంటుగా పనిచేస్తున్నారు. కాబట్టి జగ్గారెడ్డి గారు ఎంతో ప్రేమతో ముందుగానే మన కూన సంతోష్ వారికి మున్సిపల్ చైర్మన్ డిక్లేర్ చేశారు. కాబట్టి మరి ఆ పేరు నిలబెట్టుకొని మరి మంచి అత్యధిక మెజారిటీ సంగారెడ్డి ఎవరిది ఉందంటే మన కూన సంతోష్ వనిత గారిది. కాబట్టి వారికి కంగ్రాచులేషన్ చేస్తూ మరి మున్ముందు కూడా అందరికీ ప్రజలకు సహాయం చేస్తూ మరి ఉన్నత శిఖరాలు అధిగమిస్తూ అందరి మన్నెలను పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఏ వాడు ఏ వస్తుందో ఎట్లయితుందో అని చెప్పేసి ఇక్కడనే యూనియన్ ఆఫీస్లో కూర్చొని గంటకి ఎన్ని ఓట్లు, ఎంత మెజారిటీ, మీకన్నా ఎక్కువ టెన్షన్తో మేము ఇక్కడ ఉండి లాస్ట్ ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 3-4 గంటల లోపల అన్ని వార్డ్స్ డిక్లేర్ అయిపోయినాయి. మరి డిక్లేర్ కాకముందే మన జగ్గారెడ్డి గారు ఫస్టే కన్ఫర్మ్ చేసిండ్రు చైర్పర్సన్ మన సంతోషి అన్న కదా అని. మరి చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్న 38 వార్డులు మనకు ఇంచుమించు 22 వార్డులు మనం ఐఎన్టీసీ మన కాంగ్రెస్ నుంచి మనం గెలుచుకున్నాము. మరి అన్ని వార్డులు కూడా మనకు రాకుండా కానీ అన్ని వార్డులు కూడా మీరు సమానంగా చూస్తూ ఏ సమస్య వచ్చినా కానీ ఇప్పుడు అందరు కూడా సమస్యలు చెప్తామన్నారు, కానీ సమస్యలు చెప్పొద్దు, మనం సన్మానించుకోవడానికి గారు వారి కోడలు శ్రీమతి వనిత మేడం గారు నిజంగా మన మధ్యలో ఉండడము మనందరికీ ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వారు మనకెంతో మార్గదర్శకులు. నేటి తరానికి మనము వారి నుంచి స్ఫూర్తిని పొందుకోవడానికి మనకెంతో ఇది నిదర్శనంగా ఉంటుంది. చైర్మన్ పదవి అధిరోహించిన వనితా సంతోష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరిమణులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కార్యవర్గం తరఫున, రాష్ట్ర కార్యవర్గం తరఫున వారి ఇరువురికి చప్పట్ల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని మరొకసారి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మరి కార్యక్రమానికి మహిళా సోదరులు మెజార్టీగా రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా దుర్గయ్య గారి గురించి చెప్తూ
మరి వాళ్ళ కుటుంబ నేపథ్యం అని కూడా చెప్పడం జరిగింది. మరి దుర్గయ్య గారు వారితోటి మేము చాలా నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఎందుకంటే దుర్గయ్య గారితో 25 సంవత్సరాల నుంచి యూనియన్లో పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా యూనియన్లో పనిచేశాం. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క అడుగుజాడల ద్వారా కూడా మేము కూడా నాయకులైన సందర్భాలు ఉన్నాయి. మరి ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు సంగారెడ్డి డివిజన్కు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దుర్గయ్య గారు. అంటే సంగారెడ్డి డివిజన్ అనేది ఈరోజు జిల్లా. ఆ తర్వాత దుర్గయ్య గారు రిటైర్డ్ అయిన తర్వాత గిరిజనాథం గారు, ఆ తర్వాత నేను సుమారు 20 సంవత్సరాల పైన అవుతుంది డివిజన్ స్థాయి నాయకత్వం నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా వెళ్ళడం. మరి ముఖ్యంగా ఒక పదవి మనం ఆశించాలన్నా దాన్ని ఆ స్థానాన్ని సంపాదించాలంటే చాలా ఈ రోజుల్లో కష్టతరమైన విషయం. మరి సంతోష్ గారు నాకు మొదటి నుంచి పరిచయము, వాళ్ళ సోదరు కూడా నా క్లాస్మేట్, మేమిద్దరం రెగ్యులర్గా మాట్లాడుతున్న సందర్భాలు ఉండే. నామినేషన్ వేసి నుంచి కూడా మేము ఆ వార్డు గురించి కూడా చర్చించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నేను కూడా సంతోష్ గారితో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయం ఉంది. అంటే ఈరోజు చైర్మన్ పదవిని ఆశించినా అది దక్కాలన్నా కానీ కొంత పైనున్న నాయకులు అంటే జగ్గారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ సతీమణి గారు కావచ్చు, మరి ఆశీస్సులు కూడా గొప్పగా ఉండేది. ఎందుకంటే నేను రాష్ట్ర కార్యవర్గంలో కానీ జిల్లాలో తిరుగుతున్నప్పుడు కూడా నేను ఒక ఎలక్షన్స్ నోటిఫికేషన్ కంటే మొదలు ఒక 6 నెలల మొదలు నుంచి కూడా ప్రతి సమావేశంలో కూడా డైరెక్ట్గా అనౌన్స్ చేసిన వ్యక్తి జగ్గారెడ్డి గారు. అంటే చైర్మన్ పదవులు సదాశివరెడ్డి కావచ్చు, సంగారెడ్డి కావచ్చు. అక్కడ మాట్లాడుతున్న సమావేశాలలో రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఈ విధంగా అనౌన్స్ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగ్గారెడ్డి గారు. ఎందుకంటే అట్లా అనౌన్స్ చేసిన తర్వాత గ్రూపులు, తగాదాలు, రాజకీయాలు ఉంటాయి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులకు తావు లేకుండా వన్ మ్యాన్ షోగా సంగారెడ్డి నియోజకవర్గం 2 స్థానాలు కూడా గెలిపించుకోవడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా కూడా నిర్మలా మేడం గారికి, జగ్గారెడ్డి గారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసో తెలియదో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ప్లేస్లో ఖచ్చితంగా 100% జైలు పడాల్సిన పరిస్థితి. మరి అక్కడ ఒకవేళ జైలు పడితే ఈ టౌన్ మొత్తం జీరోకి వచ్చింది. దాన్ని మళ్ళీ ఆ ల్యాండ్ను రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ ల్యాండ్ను కలెక్టర్ ఆఫీస్ చేసి మళ్ళీ ఈరోజు కందికి జైలు తీసుకుపోయిన సందర్భం. అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మనము రాజకీయంలో కావచ్చు, ట్రేడ్ యూనియన్లో పనిచేసినప్పుడు ఒక చరిత్ర కనపడాలి. అందుకే మీకు కూడా ఈరోజు సంగారెడ్డి టౌన్లో ఒక మంచి ప్రజలు అవకాశం ఇచ్చారు. సంగారెడ్డి పట్టణాన్ని కూడా మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్లి మీకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటూ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్యవర్గాన్ని కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ టీయూసీ సభ్యులందరికీ, పెద్దలకి, ఇక్కడ ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి గత 50 సంవత్సరాలుగా మా మామయ్య గారు ఇదే యూనియన్లో సేవలు అందిస్తున్నారు. మామయ్య గారు ఎప్పుడు చెప్పడం జరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కూతుళ్ళు, మన్మరాలని చెప్తుంటాడు. మరి అది అంతే ప్రేమగా మీరు అందరు కూడా మా మామయ్యని నాన్న అనడం, తాత అనడం చాలా సంతోషంగా ఉంది. మరి మాకు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన జగ్గారెడ్డి గారికి, నిర్మలా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మాదొక చిన్న విన్నపం, మున్సిపాలిటీకి సంబంధించి ఏదైనా కరెంట్ సమస్యలు ఉంటే మీరు అందరూ మాతో సహకరించాలని కోరుకుంటున్నాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 24/7 మీకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఐఎన్టీయూసీ 327 యూనియన్తో మాకు పేరుబంధం ఉంది. మేము చిన్నప్పటి నుంచి, అంటే నాకు ఊహ తెలిసి నేను 4th 5th క్లాస్ వచ్చినప్పటి నుంచి 327 యూనియన్ డైరీలే హోంవర్క్ చేస్తుంది. మా ఫాదర్ అప్పటి నుంచి క్యాలెండర్లో డైరీలు. మా నాన్నగారు ఎప్పుడూ ఒకటే చెప్తుండే, కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీ 327 యూనియన్ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేయబట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ స్కూల్ నుంచి వచ్చినాక ఇక్కడికి తీసుకొస్తుండే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి ఒకటే యూనియన్ ఉంది, అది 327 అనేది తెలిసినాను. అందుకే దాన్ని పేగుబంధం అన్నాను. ఊహ తెలిసినప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి
పేరుబంధం అన్న. మీరందరూ ఎంతో ఆప్యాయతతోని ప్రేమతోని మమ్మల్ని ఇక్కడికి పిలిచారు. చాలా సంతోషం. జగ్గారెడ్డి గారు ఎంతో నమ్మకంతో 1 సంవత్సరం ముందే మమ్మల్ని మున్సిపల్ చైర్మన్గా డిక్లేర్ చేయడం జరిగింది. మేము ఆయన నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని, ఎవరి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి సంగారెడ్డి పట్టణంలో ఒక మంచి పరిపాలన, ఒక శుభ్రమైన గల్లీలు, ఎక్కడ చెత్త లేకుండా, శుభ్రమైన నీళ్లు, మోరీలు ఎప్పుడు నీట్గా ఉండేటట్టు, బేసిక్ నీడ్స్ ప్రజలకు అవసరమైన బేసిక్ నీళ్లు, లైట్లు, స్ట్రీట్ లైట్లు, మోరీలు, ఇవి చక్కగా చేస్తే ఆరోగ్యవంతమైన పట్టణం అవుతుంది సంగారెడ్డి. మాకు ఈ అవకాశం ఈ ఏజ్లో రావడము మాకు ఒక అదృష్టం. ఎందుకంటే మాకు కష్టపడే తత్వం ఉంది, శక్తి ఉంది. రాత్రి అర్ధరాత్రి అపరాత్రి ఏడి పిలిచినా పోయే గుణం ఉంది. మేము ఎవరికైనా సాయం అడిగితే చేస్తే అందులోనే మేము తృప్తి పడతాం. అట్లాంటి మాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం పుట్టిన ఊరు, పెరిగిన కాలనీలు, వాటిని బాగు చేసుకునే అవకాశం మాకు జగ్గారెడ్డి గారు ఇచ్చారు, నిర్మలా మేడం ఇచ్చారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. సంగారెడ్డి ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి 22 సీట్లు మాకు ఏకదాటిగా ఎవరు సపోర్ట్ లేకుండా 22 సీట్లు మాకు గెలిపించి మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా కష్టపడతాం, మీ అందరి సహకారం తీసుకుంటాం. మా సహకారం మీకుంటుంది, మీ సహకారం మాకు ఉండాలి. మీ ఆశీర్వాదం మా మీద ఉండాలి, మీ దీవెనలు మా మీద ఉండాలి. ఈ ఊరిని బాగు చేసుకునే ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుందామని కోరుకుంటూ ఇక్కడికి పిలిచి మాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన 327 కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.